హాయ్ హలో నమస్తే నేను మీ వాసు వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మీకు ఒక ప్రీమియం ప్రోడక్ట్ని అయితే పరిచయం చేయబోతున్నాను. అదే కార్ డాష్ క్యామ్. కార్లోని యూజువల్గా డాష్ క్యామ్ని మనం ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాం? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వీడియోని రికార్డ్ చేసి దాంట్లో మిస్టేక్ ఎవరిదో తెలుసుకోవడానికి, లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దాంట్లో మన తప్పు ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి, కానీ లేదంటే మనం జర్నీ చేసేటప్పుడు మంచి మంచి సన్నివేశాలని పిక్చర్స్ తీసుకోవడానికి, లేదు మన మూమెంట్స్ని రికార్డ్ చేసి క్యాప్చర్ చేసుకోవడానికి ఈ డాష్ క్యామ్స్ అయితే చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పాలి. ఇప్పుడున్న జనరేషన్లో డాష్ క్యామ్స్ అయితే చాలా అప్గ్రేడ్ అయ్యాయి. ఎంతో ఫీచరిస్టిక్గా లాట్ ఆఫ్ బండిల్ ఫీచర్స్తో అయితే ఈ డాష్ క్యామ్స్ మనం చూడొచ్చు. దాంట్లో భాగంగా ఈ డాష్ క్యామ్స్లో అయితే మనం ఎన్నో మోడల్స్ని అయితే ఎన్నో బ్రాండ్స్ని అయితే చూస్తూ ఉన్నాం. వీటిలో ముఖ్యంగా 720p అంటే హెచ్డి ఆర్ 180p ఫుల్ హెచ్డి, 2K రిజల్యూషన్ ఆర్ 4K రిజల్యూషన్ డాష్ క్యామ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 2K అండ్ 4K రిజల్యూషన్ డాష్ క్యామ్స్ అయితే నేనైతే పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం కార్లో డాష్ క్యామ్ని మనం సెట్ చేసుకునేది, మనం క్యాప్చర్ చేసే వీడియో ఏదైతే ఉందో అది చాలా క్రిస్టల్ క్లియర్గా రావాలి. ముందు వెళ్తున్న వెహికల్ కానీ ఆర్ వెనకాల వస్తున్న వెహికల్ కానీ వీడియో అయితే క్లియర్గా రికార్డ్ చేయాలి. నెంబర్ బోర్డ్ అయితే 100% విజిబుల్గా ఉండాలి. ఎంత లో లైట్ కండిషన్లో అయినా సరే వీడియో అయితే చాలా బాగా రికార్డ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఒక 2K ఆర్ 4K డాష్ క్యామ్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న ప్రోడక్ట్ ఈ 4K డాష్ క్యామ్. ఈ 4K డాష్ క్యామ్ రెడ్ టైగర్ బ్రాండ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ ఉండగా కేవలం ఈ 4K రెడ్ టైగర్ బ్రాండ్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, కేవలం ఇదొక్క బ్రాండ్ మాత్రమే ఫ్రంట్ అండ్ రేర్ 4K రికార్డింగ్ని మనకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ డాష్ క్యామ్లో మనం చూసినట్లయితే చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. యూజర్ ఫేస్ అయితే చాలా నీట్గా, చాలా సింపుల్గా ఉంది. చాలా లార్జ్ డిస్ప్లే అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెడ్ టైగర్ యొక్క విశేషాలు ఏంటో, కేవలం ఈ ప్రోడక్ట్ని మనం ఎందుకు పిక్ చేసామో మీకు ఇప్పుడే ఈ వీడియోలో కవర్ చేసి చూపిస్తాను. పదండి. రెడ్ టైగర్. ఈ రెడ్ టైగర్ అనే బ్రాండ్ చాలా షార్ట్ టైంలో చాలా మంచి పేరు తెచ్చుకుందని చెప్పాలి. మీరు యూజర్ రివ్యూస్ కనుక చూసినట్లయితే ఈ బ్రాండ్ వాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్రాండ్ గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మనం ఆర్డర్ చేసిన మోడల్ అయితే రెడ్ టైగర్ F77. ఇది బోత్ ఫ్రంట్ అండ్ రేర్ 4K రిజల్యూషన్ డాష్ క్యామ్స్తో వస్తుంది. బిల్ట్ ఇన్ GPS అండ్ రెండు కూడా అంటే బోత్ ఫ్రంట్ అండ్ రేర్ డాష్ క్యామ్స్లో మనకి సోనీ స్టార్బిస్ సెన్సర్ని అయితే మనం చూడొచ్చు. అది చాలా చాలా క్లియర్ ఇమేజెస్ని అండ్ వీడియో రికార్డింగ్స్ని అయితే అందిస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసి దీంట్లో ఏమేం కంటెంట్స్ వచ్చాయో మీకు ఇప్పుడే చూపిస్తాను. పదండి. ఈ రెడ్ టైగర్ డాష్ క్యామ్లో మనకి రెండు వేరియంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి 128GB, రెండు 256GB. ఇది బిల్ట్ ఇన్ EMMC స్టోరేజ్తో వస్తుంది. అంటే ఇది ఒక సాలిడ్ స్టేట్ డివైస్ లాగా అనమాట. అంటే హార్డ్ డిస్క్ అయితే లోపలే ఉండడం వల్ల దీని స్టోరేజ్ స్పీడ్ అయితే రెగ్యులర్ SD కార్డ్తో పోలిస్తే 10 times ఫాస్టర్గా ఉంటుంది. అంటే ఎనీ ఇన్సిడెంట్ జరిగినా సరే ఇమీడియట్గా ఇది రికార్డ్ చేసి అంతే స్పీడ్గా మీ డాష్ క్యామ్ నుంచి మీ మొబైల్కి అయితే ఇది ఫుటేజ్ని అయితే అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇంకా దీని ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బోత్ ఫ్రంట్ అండ్ రేర్ 4K రికార్డింగ్ అయితే అందుబాటులో ఉంది. దీంట్లో మనకి బోత్ 2.5 GHz అండ్ 5 GHz వైఫైని అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా రైట్ స్పీడ్ విషయానికి వస్తే ఇది 5.8 GHz స్పీడ్తో వీడియో ఫుటేజ్ని అయితే ఈ డాష్ క్యామ్ నుంచి మొబైల్కి అయితే పంపించడం జరుగుతుంది. మార్కెట్లో దీని MRP చూసుకున్నట్లయితే దాదాపు మనకి 30,000 రూపీస్ 128GB అండ్ 35,000 రూపీస్ 256GB వేరియంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ వాళ్ళు మీరు రెడ్ టైగర్ బ్రాండ్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు ఒక 4,000 రూపీస్ డిస్కౌంట్ వోచర్ని అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు వెబ్సైట్లో ఆర్డర్ చేసినట్లయితే దీనికి హార్డ్ వైరింగ్ కిట్ కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా మీకు 22,000 రూపీస్కి అయితే ఈ కంప్లీట్ సెట్ అయితే రావడం జరుగుతుందని చెప్పాలి. అంటే అప్రాక్సిమేట్గా 128GB అయితే 22,000 రూపీస్కి,
అదే 256 GB అయితే దాదాపు 26,000 27,000 రూపీస్కి మీకు వీళ్ళైతే బ్రాండ్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదే మన అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు చూసినట్లయితే దీంట్లో మీకు SBI, యాక్సిస్ వంటి మల్టిపుల్ బ్యాంక్స్లో లాట్ ఆఫ్ ఆఫర్స్ అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. మీకు సుమారుగా 1,500 రూపీస్ నుంచి 2,000 ఆఫ్ అడిషనల్గా అయితే మీరు సేవ్ చేయొచ్చు. బ్యాక్ మనకి కేవలం ఈ బ్రాండ్ తాలూకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్రంట్ లో మనం చూసినట్లయితే బార్ కోడ్ అండ్ దీని MRP డీటెయిల్స్ ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ని నేను అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ ని చూపిస్తాను. ఈ బాక్స్ లో కంటెంట్స్ మనం చూసినట్లయితే వీళ్ళు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్, తర్వాత కొన్ని ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్స్ మనం బేసిక్ గా కార్ ఫ్రంట్ మిర్రర్ ఆర్ రేర్ మిర్రర్ లో మనం ఈ కెమెరాని స్టిక్ చేసుకున్నప్పుడు అయితే ఆ మిర్రర్ మీద ఎటువంటి గ్లూ మిగలకుండా ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్ ని అంటించుకుని దాని మీద అయితే డాష్ క్యామ్ మనం మౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఒక యూజర్ మాన్యువల్ కూడా చూడొచ్చు. ఈ యూజర్ మాన్యువల్ లో కంప్లీట్ గా ఈ డాష్ క్యామ్ యొక్క ఫీచర్స్ అండ్ దీని ఇన్స్టలేషన్ సెటప్ అయితే వీళ్ళు డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కార్డ్ లో వీళ్ళు రెడ్ టైగర్ యొక్క బ్రాండ్ డీటెయిల్స్ గురించి, వీళ్ళ వెబ్సైట్స్ గురించి దీంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మన ప్యాకేజ్ విషయానికి వస్తే ఈ విధంగా మనం అయితే ఈ ప్యాకేజ్ లో బండిల్డ్ ఐటమ్స్ చూడొచ్చు. ఇదే మన మెయిన్ 4K కెమెరా, అంటే ఇది ఫ్రంట్ కెమెరా విత్ బిల్ట్ ఇన్ GPS అయితే వస్తుంది. ఇది రేర్ కెమెరా, ఇది కూడా 4K. కింద మనం చూసుకున్నట్లయితే వీళ్ళు వైరింగ్ అసెంబ్లీ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ ప్యాకేజ్ లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు 2 వైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మన సిగరెట్ లైటర్ ఆర్ 12 వోల్ట్స్ సాకెట్ కనెక్షన్ తో మనం ఈ డాష్ క్యామ్ అయితే పవర్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెండోది ఒక USB Type-C కేబుల్ ని, ఒక సైడ్ USB మేల్ అండ్ అదర్ సైడ్ USB Type-C కేబుల్ ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. 12 వోల్ట్ సాకెట్ తో మనం ఫ్రంట్ క్యామ్ ని అండ్ బ్యాక్ క్యామ్ కి పవర్ సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఈ విధంగా వీళ్ళు స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టిక్కర్స్ అండ్ మౌంటింగ్ ప్లేట్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ సెకండ్ ప్యాకేజ్ లో మనకి రేర్ వ్యూ కెమెరాకి వైర్ అయితే అవసరం ఉంటుంది కదా. రేర్ వ్యూ కెమెరాకి Type-C to Type-C వైర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక బెండ్ క్లిప్ అని చెప్పొచ్చు. బేసిక్ గా మన కార్ లో ఈ వైరింగ్ చేసుకునేటప్పుడు నీట్ గా వైర్ ని లోపల హైడ్ చేసుకోవడానికి అండ్ ప్యానెల్స్ ని నీట్ గా అన్కవర్ చేసి వైర్ ని లోపల పెట్టడానికి ఇదైతే ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ వైర్ విషయానికి వస్తే ఇది ఒక 4K కేబుల్. Type-C కేబుల్స్ లో మీకు చాలా థిన్ కేబుల్స్ కూడా కనపడుతూ ఉంటాయి. ఈ కేబుల్ అయితే మాత్రం చాలా థిక్ గా ఉంది. రీజన్ ఏంటంటే వీళ్ళు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. రిజల్యూషన్ మనం 4K రిజల్యూషన్ లో వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎక్కడ ఆ క్వాలిటీ డ్రాప్ అవ్వకుండా రేర్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరాకి అదే రిజల్యూషన్ లో రికార్డింగ్ జరగాలని వీళ్ళైతే ఈ కేబుల్ అయితే చాలా మంచి క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు ఈజీగా నాకు తెలిసి 5 to 10 మీటర్స్ కేబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మనం చూసినట్లయితే ఇది రేర్ కెమెరా, ఇది రేర్ డాష్ క్యామ్. ఈ రేర్ డాష్ క్యామ్ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది చాలా బాగా డిజైన్ చేశారు. రెగ్యులర్ గా అయితే మీకు చాలా చిన్న కెమెరాస్ వస్తూ ఉంటాయి. ఒక 4K రిజల్యూషన్ లో మనం వీడియో రికార్డ్ చేయాలి అంటే దాని వెనకాల చాలా ఎఫర్ట్ అయితే ఉంటుంది అండ్ చాలా డిజైన్ అయితే దాగుంటుంది. ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఇదే సోనీ స్టార్విస్ 4K లెన్స్ ఉన్న కెమెరా. ఈ డాష్ క్యామ్ ని మనం కార్ లో ఉన్న రేర్ గ్లాస్ కి అయితే కనెక్ట్ చేస్తాం. మనం వెనకాల వచ్చే వెహికల్స్ అన్ని ఫుటేజెస్ ని కూడా దీంట్లో అయితే మనం కవర్ చేయొచ్చు. ఇది 170 degrees వ్యూయింగ్ యాంగిల్లో వీడియో రికార్డింగ్ అండ్ ఫుటేజెస్ అయితే కలెక్ట్ చేస్తుంది. మీకు ఈ కెమెరాని ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను చూడండి. చాలా నీట్ గా ఉంది. దీని మీద మనకి పెద్దగా ఆప్షన్స్ అయితే లేవు. కేవలం మనకి ఈ సైడ్ లో ఒక Type-C సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ దీన్ని మౌంటింగ్ క్లిప్ అంటారు. బేసిక్ గా దీన్ని మనం స్టిక్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. దీన్ని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 3M స్టిక్కర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లో కెమెరా, సైడ్ లో USB Type-C సాకెట్ అండ్ పైన ఒక మౌంటింగ్ బ్రాకెట్, అంటే గ్లాస్ కి మనం స్టిక్ చేసుకునే విధంగా ఒక మౌంటింగ్ బ్రాకెట్ ఇచ్చారు. అండ్ దీన్ని మీరు లూజ్ అండ్ టైట్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన యాంగిల్లో ఈ కెమెరాని అయితే పొజిషన్ చేసుకుని మీకు కావాల్సిన ఫుటేజ్ ని ప్రాపర్ గా అయితే ఫీడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫ్రంట్ డాష్ క్యామ్ గురించి. ఇదైతే చాలా చాలా బాగుంది. ఎందుకంటే కంప్లీట్ ఆపరేషన్, పవర్ సప్లై, రికార్డింగ్ మొత్తం అంతా కూడా ఈ ఫ్రంట్ డాష్ క్యామ్ నుంచి జరుగుతుంది. రేర్ వ్యూ కెమెరా కూడా ఈ కెమెరాకే కనెక్ట్ అయ్యి కంప్లీట్ ఆపరేషన్ అయితే దీంట్లోనే జరుగుతుందని చెప్పాలి.
ముందుగా ఈ డాష్ క్యామ్ మనం చూసినట్లయితే ఫ్రంట్ మనకి సోనీ స్టార్విస్ లెన్స్తో వచ్చిన 4K కెమెరాని అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. పైన GPS మాడ్యూల్ ఉంది. ఈ GPS మాడ్యూల్ వల్ల మీరు ఫోన్లో ఈ యాప్ని కనెక్ట్ చేసినప్పుడు మీ కార్ ఎక్కడున్నా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పాలి. ఇది మౌంటింగ్ బ్రాకెట్. ఈ విధంగా ఈ బ్రాకెట్ని మీరు ఫ్రంట్ గ్లాస్కి స్టిక్ చేసుకుని ఈ డాష్ క్యామ్ని మీకు కావాల్సిన యాంగిల్లో అయితే పొజిషన్ చేసుకోవచ్చు. సైడ్లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు రెడ్ టైగర్కి సింబల్గా ఒక రెడ్ బటన్ అయితే ఇచ్చారు. ఇది ఆపరేషన్కి, అంటే దీంట్లో ఉన్న మోడ్స్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. అండ్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఒక SD కార్డ్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ SD కార్డ్ సాధారణంగా మనం వీడియో రికార్డ్ చేసిన ఫుటేజ్ని బ్యాకప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటారు. ఈ పర్టికులర్ బ్రాండ్లో వీళ్ళైతే ఇన్బిల్ట్ స్టోరేజ్కి మాత్రమే వీడియో రికార్డింగ్ జరిగేలా అయితే ఆప్షన్ ఇచ్చారు. SD కార్డులో దీంట్లో రికార్డ్ అయిన ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు బ్యాకప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప డైరెక్ట్గా SD కార్డ్కి మీరైతే రికార్డ్ చేసుకోలేరు. కింద మనం చూసుకున్నట్లయితే ఈ టచ్ స్క్రీన్ ఆర్ డాష్ క్యామ్ యొక్క కంట్రోల్స్ని ఆపరేట్ చేసే విధంగా బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బటన్స్ చాలా ఈజీగా ఉన్నాయి ఆపరేట్ చేయడానికి. అండ్ పైన మనం చూసినట్లయితే 2 USB Type-C సాకెట్స్ ఇచ్చారు. ఒకటి ఫ్రంట్ డాష్ క్యామ్కి అండ్ రెండోది రేర్ డాష్ క్యామ్ వచ్చి దీనికి కనెక్ట్ అవ్వడానికి. 2 ఫుటేజెస్ కూడా ప్యారలల్గా ఈ డాష్ క్యామ్ ద్వారానే రికార్డింగ్ అయితే చేయబడతాయి. అండ్ ఈ డాష్ క్యామ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బిల్ట్ ఇన్ 128 GB స్టోరేజ్తో దాదాపు మీకు 6 to 8 hours ఆఫ్ ఫుటేజ్ దీంట్లో అయితే రికార్డ్ అయ్యి స్టోర్ అయి ఉంటుంది. అదే ఆ ఫుటేజ్ని మీరు SD కార్డ్కి సేవ్ చేసుకున్నట్లయితే ఫుటేజ్ మీకు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. లేదంటే కనుక లూప్ రికార్డింగ్లో ద మూమెంట్ 128 GB కంప్లీట్గా ఆక్యుపై అయిపోతే కనుక అది లూప్ రికార్డింగ్, అంటే ఓల్డ్ ఫుటేజ్ని డిలీట్ చేసి కొత్త ఫుటేజ్ని అయితే దీంట్లోకి రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఇది చాలా లార్జ్ డిస్ప్లే. ఈ డిస్ప్లే అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి. దీన్ని ఏ విధంగా సెటప్ చేస్తారు అండ్ దీని కంట్రోల్స్ అండ్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది దీని బ్రాండ్ వీడియోని అయితే నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. మీరు డీటెయిల్గా ఆ వీడియోని అయితే ఫాలో అవ్వచ్చు. ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే ఈ కెమెరా, GPS మాడ్యూల్ అండ్ రెడ్ టైగర్ అనే బ్రాండ్ అయితే చాలా విజిబుల్గా కనపడుతుంది. చూడడానికి కూడా మీ కార్లో చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రస్తుతం వీడియో లైవ్ రికార్డింగ్లో ఉంది. ఇప్పుడు మీకు దీని మెనూ ఆప్షన్స్ చూపిస్తాను. మెనూలో అయితే మనకి వీడియో టేప్, ప్లేబ్యాక్ అండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. వీడియో టేప్ నొక్కినట్లయితే మనకి లైవ్ స్ట్రీమింగ్ దొరుకుతుంది. దీంట్లో మనకి ఇలా సైడ్ స్వైప్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ రేర్ వ్యూ అయితే మారుతుంది. మళ్ళీ స్వైప్ చేస్తే మనకి బోత్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా 2 కనపడుతున్నాయి. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత నాకు ఫ్రంట్ అండ్ రేర్ వీడియో అయితే ఫ్లిప్ అవడం జరిగింది. మళ్ళీ పక్కకి జరిపితే స్క్రీన్ సేవర్ అయితే వస్తుంది. అగైన్ మళ్ళీ స్లైడ్ చేస్తే ఈ ప్రొసీజర్ అయితే రిపీట్ అవుతుంది. మనం ఒకసారి ఫ్రంట్ వీడియో, మళ్ళీ స్వైప్ చేస్తే బ్యాక్ వీడియో అండ్ అగైన్ మళ్ళీ స్వైప్ చేస్తే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా అయితే మనం చూడొచ్చు. మెనూ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి వీడియో టేప్, ప్లేబ్యాక్ అండ్ సెట్టింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్లేబ్యాక్లో మనకి ఫ్రంట్ క్యామ్ వీడియో, ఫ్రంట్ క్యామ్ని లాక్ చేయడానికి అండ్ ఫ్రంట్ క్యామ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే రేర్ క్యామ్ వీడియో, రేర్ క్యామ్ లాక్ చేయడానికి అండ్ రేర్ క్యామ్ ఫోటోగ్రాఫ్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్ ఆప్షన్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనం రెజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు. రెజల్యూషన్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే 4K బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 30 frames per second రికార్డింగ్ ఉంది. లేదంటే 2.5K 60 frames per second అండ్ 30 frames per second, అలాగే 2.5K 30 frames per second అండ్ 4K 30 frames per second ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సౌండ్ సెట్టింగ్స్, సౌండ్ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లూప్ రికార్డింగ్ అంటే మీకు వీడియో తీసుకున్న వీడియో మీరు కంటిన్యూస్గా రికార్డ్ అవుతూ ఉండాలా లేదా అన్నది మీరు ఇక్కడైతే డిసైడ్ చేయొచ్చు. ఎవ్రీ 1 minute ఇక్కడ లూప్ రికార్డింగ్ అయితే జరుగుతుంది. నేను 5 minutes పెడతాను. అలాగే G సెన్సర్ మీరు చూసుకున్నట్లయితే ఈ G సెన్సర్ జనరల్గా మీ కార్కి ఏదన్నా డాష్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు కానీ G సెన్సర్ అయితే యాక్టివేట్ అయ్యి ఫుటేజ్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. దీన్ని మన హై సెన్సిటివిటీ మోడ్లో అయితే పెట్టడం జరిగింది. అలాగే ఫ్యాటిక్ రిమైండర్. ఈ ఫ్యాటిక్ రిమైండర్ ఏంటంటే మీరు కనుక డ్రైవ్ చేసేటప్పుడు ఒకవేళ మీకు నిద్ర వస్తున్నా, డ్రౌజీగా అనిపించినా కానీ మీకు ఇది అలర్ట్స్ని అయితే ఇస్తుంది అనమాట.
సిమిలర్గా వైఫై, క్లాక్, స్క్రీన్ సేవర్, వాయిస్ కంట్రోల్ అండ్ మిర్రర్ ఫ్లిప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వైఫై ఆప్షన్లో మనం అయితే రెడ్ టైగర్ యాప్ ద్వారా ఈ డాష్ క్యామ్ కనెక్ట్ చేసి దాంట్లో రికార్డ్ అవుతున్న ఫుటేజ్ అంతా చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి. అలాగే వాయిస్ కంట్రోల్లో మనం చూసినట్లయితే దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వాయిస్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ ఉంది. అలాగే కమాండ్స్ విషయానికి వస్తే లాక్ ద వీడియో, టర్న్ ఆన్ వైఫై, టర్న్ ఆన్ రికార్డింగ్ ఆర్ టర్న్ ఆన్ ఆడియో, ఇలా చాలా కమాండ్స్ అయితే మనం చూడొచ్చు. ఇదైతే వీడియో ఫ్లిప్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సిమిలర్లీ రేర్ క్యామ్ ఫ్లిప్ చేసుకోవడానికి ఆర్ పార్కింగ్ మోడ్ సర్వేలెన్స్ మనం అయితే హార్డ్వేరింగ్ కిట్ అయితే ఈ కార్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం పార్కింగ్ 24 hours టైమ్ ల్యాబ్స్ రికార్డింగ్ ఆర్ 12 hours టైమ్ ల్యాబ్స్ రికార్డింగ్ పెడితే కనుక దీంట్లో రికార్డింగ్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఈ పార్కింగ్ మోడ్ లో మనమైతే ఈ కార్ కి హార్డ్వేర్ కిట్ ని ఇన్స్టాల్ చేయించాం. దానివల్ల ఏంటంటే దీంట్లో పార్కింగ్ మోడ్ ఫీచర్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే జనరల్ గా మీరు కార్ లాక్ చేసి పార్క్ చేసిన తర్వాత ఆ రికార్డింగ్ అన్నది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా మీ కార్ చుట్టూ తిరుగుతున్నా లేదంటే మీ కార్ని ఎవరైనా మిస్హ్యాండిల్ చేయాలని అనుకున్నా కానీ అదైతే రికార్డింగ్ అవుతుందన్నమాట. హార్డ్వేర్ కిట్ లేకపోతే కార్ కేవలం ఇగ్నిషన్ ఆర్ కార్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే రికార్డింగ్ అయితే జరుగుతుంది. అదర్ దెన్ దాట్ మనం చూసుకున్నట్లయితే జీపీఎస్ ఆప్షన్ ఉంది. జీపీఎస్ లో మనకి లైవ్ ట్రాకింగ్ అయితే జరుగుతుంది. డేట్ స్టాంప్, స్పీడ్ స్టాంప్, అంటే మన వీడియో ఫుటేజ్ మీద ఈ డేట్ స్టాంప్ అండ్ స్పీడ్ స్టాంప్ రావాలా వద్దా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. సిమిలర్ గా జీపీఎస్ స్టాంప్ కూడా ఆ వీడియో ఫుటేజ్ మీద రావాలా వద్దా అనేది మనం చూసుకోవచ్చు. స్పీడ్ యూనిట్స్, కిలోమీటర్స్ పర్ అవర్ ఆర్ మైల్స్ పర్ అవర్ ఆప్షన్స్ అయితే మనం చూడొచ్చు. లాంగ్వేజ్ సెట్టింగ్స్, అలాగే క్లాక్ సెట్టింగ్ అండ్ టైమ్ స్టైల్ అయితే మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. టెక్నీషియన్ ఈ హార్డ్వేర్ కిట్ డాష్ క్యామ్ తో కనెక్ట్ చేసినప్పుడు మన కార్లో బ్యాటరీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇందాక మీకు చెప్పినట్టుగా హార్డ్వేర్ కిట్ వల్ల మీరు 24 hours పార్కింగ్ సర్వేలెన్స్ లో ఉంచుకోవచ్చు. అండ్ ఈ బ్యాటరీ వోల్టేజ్ అయితే ఈ అడాప్టర్ మీద ఉన్న ఎల్ఈడి డిస్ప్లే ద్వారా అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం 12.3 volts అయితే మన కార్ బ్యాటరీ అయితే చూపిస్తుంది. దీంతో పాటు మనకి దీంట్లో 3 modes అయితే ఉన్నాయి. 11.5 volts, 12 volts అండ్ అబౌట్ 12 volts. మనకు కావాల్సిన సెట్టింగ్ పెట్టుకుంటే బ్యాటరీ మీద లోడ్ అయితే పడకుండా ఉంటుంది. ఆ పర్టికులర్ వోల్టేజ్ దాటినట్లయితే ఆటోమేటిక్ గా పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి. మనకి ఈ డాష్ క్యామ్ ఆర్డర్ చేసినప్పుడు మనకైతే హార్డ్వేర్ కిట్ రాలేదు. టెక్నీషియన్ వచ్చినప్పుడు మనం తనకి 2000 rupees పే చేసి అయితే ఈ హార్డ్వేర్ కిట్ ని తీసుకోవడం అయితే జరిగింది. నాకు ఇదైతే చాలా ఉపయోగపడుతుంది అనిపించింది. ఎందుకంటే మీరు ఒకవేళ హార్డ్వేర్ కిట్ లేనట్లయితే కనుక మీరు కంపల్సరీగా ఏ యూఎస్బి టైప్ సి సాకెట్ కో లేదంటే 12 volt సాకెట్ కో ఈ డాష్ క్యామ్ అయితే కనెక్ట్ చేయాలి. అండ్ వైరింగ్ అంతా కూడా మీకు చాలా చిరాగ్గా కనపడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే వైరింగ్ అంతా కూడా కన్సీల్ అయిపోయింది. అండ్ కెమెరా కూడా చాలా నీట్ గా మంచి ప్లేస్ లో అయితే వీడు పెట్టడం జరిగింది. మనకు వైరింగ్ అయితే అస్సలు కనపట్లేదు. మనకి ఫ్రంట్ వ్యూ కూడా చాలా చాలా క్లియర్ గా ఉందని చెప్పాలి. బ్యాక్ మనం చూసినట్లయితే రేర్ వ్యూ కెమెరాని ఈ విధంగా అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా సెంటర్ లో అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. కార్ కి సన్ ఫిల్మ్ ఉండడం వల్ల మనకు క్లియర్ గా అయితే కనపట్లేదు. బట్ ఈ సన్ ఫిల్మ్ లోంచి కూడా వీడియో ఫుటేజ్ అయితే చాలా చాలా క్లియర్ గా వస్తుందని చెప్పాలి. మీకు శాంపుల్ ఫుటేజెస్ కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. See, there are 2 roads. Okay, if you are going to Trivandrum, you can go via Kottayam or you can go via Alappi. దొరకట్లేదు. Amazon లో స్ట్రిప్ లైట్స్ చూసాను పాపా. అలా కాదు, కంప్లీట్ కిట్ కావాలి. 22 rupees కిట్ ఉంటుంది. ఓ దేనికి ఇది వెనకాల ఏదైనా వస్తే కానీ ఇది ఉంది కదా అదెందుకు? ఫ్రంట్ బ్యాక్ రికార్డింగ్ అవుతూ ఉంటుంది. మనం చేసే జర్నీ ఒకవేళ ఎవరైనా గుర్తునే ఎందుకు అనిపించింది. మనం కూడా ట్రై చేస్తాం కానీ దొరకట్లేదు. Amazon లో స్ట్రిప్ లైట్స్ చూసాను పాపా. అలా కాదు, కంప్లీట్ కిట్ కావాలి. 22 rupees కిట్ ఉంటుంది. ఓ దేనికి ఇది వెనకాల ఏదైనా వస్తే కానీ ఇది ఉంది కదా అదెందుకు? ఫ్రంట్ బ్యాక్ రికార్డింగ్ అవుతూ ఉంటుంది. మనం చేసే జర్నీ ఒకవేళ ఎవరైనా గుర్తునే ఎందుకు అనిపించింది. 22 rupees. 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 22
సరే సరే ఓకే ఓకే సార్. సరే టోటల్ 20 కళ్ళు దొబ్బునియా చూసుకోవాలిగా మరి. ఈ రెడ్ టైగర్ బ్రాండ్ వన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత 199 రూపీస్కే మీకు టెక్నీషియన్ అయితే మీ ఇంటికి వచ్చి మీ కార్లో ఈ డాష్ క్యామ్ని ఏదర్ 12V సాకెట్ ద్వారా లేదంటే హార్డ్ వైరింగ్ కిట్ ద్వారా అయినా సరే ఈ డాష్ క్యామ్ని మీ కార్లో అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మీరైతే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఆర్డర్కి ఆటోమేటిక్గా బుకింగ్ అయితే జరిగిపోతుంది. వాళ్ళే మిమ్మల్ని నెక్స్ట్ 24 అవర్స్లో మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మీ స్కెడ్యూల్ చెక్ చేసుకుని దీన్ని అయితే మీ కార్లో అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెడ్ టైగర్ బ్రాండ్ అయితే మనకి 2 years వారంటీతో వస్తుంది. 2 years అనేది చాలా లాంగ్ పీరియడ్. 24 months వారంటీతో అయితే ఈ రెడ్ టైగర్ బ్రాండ్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నట్లయితే కనుక 3 years అంటే అడిషనల్ 1 year వారంటీని కూడా దీంట్లో పొందొచ్చు. వన్స్ మీరు ఈ డాష్ క్యామ్ని పర్చేస్ చేసిన తర్వాత ఆ డాష్ క్యామ్ని మీరు ఆన్లైన్ రెడ్ టైగర్ సైట్కి వెళ్ళి మీరైతే కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ 24 months వారంటీ రిజిస్టర్ అయిపోతుందని చెప్పొచ్చు. ఈ ఫ్రంట్ అండ్ రేర్ డాష్ క్యామ్స్ మనం సైడ్ బై సైడ్ చూసినట్లయితే మీకు సైజ్ డిఫరెన్స్ కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు కూడా 4K స్టార్విస్ లెన్స్ అంటే 4K సోనీ స్టార్విస్ లెన్స్తో అయితే ఇవ్వడం జరిగింది. చాలా హై రిజల్యూషన్లో దీంట్లో వీడియో అయితే రికార్డ్ అవ్వడం జరుగుతుంది. వీడియోనే కాదు, ఫుటేజెస్ అంటే ఇమేజెస్ కూడా చాలా బాగా క్యాప్చర్ అవుతాయి. దీంట్లో వాయిస్ కంట్రోల్ కూడా ఇచ్చారు. మీరు రికార్డ్ వీడియో అంటే వీడియో రికార్డ్ అవుతుంది, ఆర్ టేక్ ఎ పిక్చర్ అంటే పిక్చర్ అయితే క్యాప్చర్ అవుతుంది. ఇదైతే మీ ప్రీమియం కార్స్కి అంటే ఇది దాదాపు 25,000 నుంచి 35,000 వరకు ఉంది కాబట్టి మీరు ఎంచుకునే మీ బ్రాండ్ కార్స్కి ఇది ఒక వాల్యూ ఎడిషన్ అవుతుంది అండ్ చాలా చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలి. తప్పకుండా మీరు కనుక ఒక కొత్త కార్ మీరు తీసుకుంటున్నట్లయితే డాష్ క్యామ్ అయితే కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోండి. డాష్ క్యామ్ ఈ రోజుల్లో చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇంతటితో ఈ రెడ్ టైగర్ బ్రాండ్ యొక్క డాష్ క్యామ్ వీడియోని నేనైతే ముగిస్తాను. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.